హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ఈరోజు ఆగస్టు 3వ తారీఖు 2025 అండి, కోదాడ సంత వీడియో. ఈ వీడియోలో మంచి మంచి దూళ్ళు ఎక్కడ ఉన్నాయి మొత్తం కవర్ చేద్దామండి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఏబీసీ బుల్స్ ఛానల్ని లైక్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆశిస్తున్నామండి. ఈ వీడియోలోకి వెళ్దాము. ఈ వారం అయితే ఓవరాల్గా క్వాలిటీ దూడలు అయితే చాలా తక్కువ వచ్చాయి. అయితే మన సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చారు దూడలు కొన్నానని. ఒక మంచి దూడ కావాలన్నారు, ఇప్పించాము. మనమే తెలిసిన బేరగాళ్ళ దగ్గర ఇప్పించాము. 21,500కి ఇప్పించాను. దూడ బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆ దూడను చూపెడతాను. దూడని 25,000 చెప్పారండి. 18,000 అడిగి వెళ్ళిపోయారు. క్వాలిటీ ఏం కాదు, ఒక రకమైంది కాబట్టి బాగా టెంపర్ ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఏబీసీ బుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుకు ప్రతి వారం వస్తూనే ఉంటాయి. అదేవిధంగా రేపు సీజన్ పందాలు స్టార్ట్ కాగానే పందాలు కూడా లైవ్ కవరేజ్ ఉంటుంది, చూడొచ్చు. చూద్దాం, ఇక్కడ బేరం జరుగుతుంది. వాళ్ళు బాగున్నాయి. బేరం అయితే వీళ్ళు అడగట్లేదు, వాళ్ళేమో 1,00,000 చెప్తున్నట్టున్నారు. ఎంత కడుగుతారు. సారీ అండి, 1,00,000 కాదు, 1,30,000 చెప్పారంట. వాళ్ళు 80 అడుగుతున్నారు. ఇక్కడ బేరాలు ఇంతే ఉంటాయి. చూద్దాం బేరం జరిగిద్దాము. ఎనభై దాకా వచ్చారండి, ఇంకా బేరం జరగలేదు, వెళ్ళిపోతున్నారు. ఈ దూడ ఉండండి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం దూడ నెంబర్ 1 ఉండేది. ఇది భుజం కానీ అంతా నెంబర్ 1 ఉంది. అసలు తమ్ముడు 56 చూస్తున్నారంట దీన్ని. రైతు నాగరాజు గారండి. దూడ మంచి సైజు వస్తుంది, భుజం కూడా బాగా కుదిరింది. వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. అది ఏ ఊరు మీది? ఆర్నే కూడా. ప్రతి వారం వస్తారా మీరు? ఎలాగ బేరగాళ్ళ రైతులా? బేరగాళ్ళేనా? ఎంత చెప్పావు జత? 75. ఒకవేళ అమ్ముడు పోకపోతే నెంబర్ ఇస్తే చెబుతావు, మన వాళ్ళు వస్తారు తీసుకుంటావు. చెప్తావా నెంబర్? చెప్పు నీది. బేరగాడిగా పనికొచ్చింది ఎప్పుడన్నా? నెంబర్ చెప్పు. 900 చెప్పు. ఓకే, ఏదన్నా మంచి దూడలు కావాలంటే మాత్రం మనం నాగరాజు గారండి. నాగరాజేనా? కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదో తిరుగుతున్నానే కానీ రాలా ఈ వారం. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది దూడలో. ఈ పడుకుంటున్న దూడనే మేము తీసుకుందాం అనుకున్నాం.
27,000 చెప్పారు. 20,000కి వచ్చేది దూడ ఇది. కానీ దీనికి పాడసుడి అంటారు. పాడసుడి అంటే ఇదిగోండి సుడి ఇక్కడ వెనక వైపు ఉంటుంది. ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే మంచిది. అది ఉండటం వాళ్ళు తీసుకోవాలి. అవునండి, ఏబీసీ ఛానల్. దూడకి అంతా బాగిచ్చి సుడి కొట్టాడు దేవుడు. దూడ ఉండే ఎంత బాగుందో. అని చెప్పాను దీన్ని 25. చూడ బాగుంది. ఇదిగోండి ప్యూర్ ఒంగోలు జాతి అవుపోయా. మనల్ని ఒకళ్ళు అడిగారు కానీ వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒంగోలు జాతి ప్యూర్ ఒంగోలు జాతి అంటే ఇది ఇలా ఉండిద్ది. నలుపులు సైడు మొత్తం బాగా చిన్న చిన్న దోళ్ళు వచ్చాయి. ఇవాళ దోళ్ళు కవర్ చేద్దాం. అదేవిధంగా ఇందాక మనకు తెలిసిన మన దోస్తు ఒకరికి ఇప్పించామన్నాం కదా, చూద్దాం ఆ దోడు కూడా. సైడ్ మొత్తం ఇవన్నీ చిన్న చిన్నవి. చిన్న చిన్న దొళ్ళు అండి అన్నీ. చూద్దాం, ఏదన్నా బేరం జరుగుతుంటే చూద్దాం. బేరాలు చూపించడానికి ట్రై చేద్దాం. ఇదిగోండి, ఇదే దూడ మన దోస్తుకి ఇప్పించింది. 21.5 పడింది. కూడా మంచి మర్యాదాస్ గారని మన సబ్స్క్రైబరు, తెలిసిన ఆయన, దాచేపల్లి నుంచి వచ్చారు. నచ్చిందా దూడ? ఈ వారం ఎంత చూపిద్దామన్నా కూడా దూళ్ళు రాలేదండి. వ్యవసాయాలు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా రైతులు కొనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, తక్కువ వస్తుంటారు. వచ్చినా కూడా అమ్మేవాళ్ళు కూడా ఆల్రెడీ మొత్తం అమ్మేశారు. మొత్తం అరకలు స్టార్ట్ అయిపోయినాయి కదా, తెలంగాణ సైడ్ మొత్తం ఆవులు చేస్తారు. దానివల్ల మొత్తం ఈ 2-3 వారాల క్రితం వెళ్ళిపోయినాయి. ఏదైనా ఉంటే తాలూకు పోలేసరికి ఇంక రావడమే. చూద్దాం, ఏదన్నా మంచి జాతులు ఉంటే మాత్రం మ్యాక్సిమం కవర్ చేస్తాను. మీరు మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం మన ప్రతి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. బేరం జరుగుతుంది, చూద్దాం. షేర్ దిగండి, జత బేరం ఉంది. జత బాగాలేము, బేరం చూసిన వేస్ట్ ఇది. ఇవాళ మా దోస్తు ఇందాక ఒకటి ఇప్పించా అన్నాం కదా, అతను కనుక అది వదిలేసినట్టయితే మామూలుగా ఏదన్నా మనం ఎత్తే వాళ్ళం దాన్ని. మనకు కూడా బాగా నచ్చింది దూడ. అది మనల్ని నమ్ముకొని వచ్చారుగా, అందుకనే మంచి దూడ మనకు నచ్చిందే వాళ్ళకి ఇప్పించాం.
కూడా బాగుందండి ఇది. ఇందాక వాళ్ళు 25,000 చెప్పారు. ఏదో కుసిలి ఇచ్చిందని చెప్పి ఎందుకు దూడ కూడా నల్లగా ఉందని తీసుకోలేదు మనం. నాకు తెలిసి ఇదైతే నా ఒక 18 మధ్యలో వచ్చేది, 18-19లో వచ్చేది ఇది. ఒక 2-3 నెలలు ఉంటుంది అవదోడ బేరం జరుగుతుంది. ఇందాక మనం దూడ నమ్మింది అతనే బ్లాక్ షర్ట్ అతను. ఇవన్నా 55,000 జత. మీరేనా కొనది? మన దూడ కంటే కొంచెం కుడి చేతిగా ఉన్నాయి. ఎవరు బాబా మీది? ఎవరు? హ్యాపీలా ఎంత పడే బాబా జత? 80,000. 80,000 పడ్డాయండి జత. దూళ్ళు అయితే చాలా బాగుంది. ఈరోజు క్వాలిటీ దోళ్ళు తక్కువని కాదులే కానీ అసలు రాలేదు కూడా నాకు తెలిసి. ఆ చిన్న ఏదో 2-3 నెలలు ఏనా మనం అలాంటి ఏదన్నా 4-5 వచ్చుంటేలే కానీ పెద్ద సైజులో అయితే మాత్రం ఒక దూడ కూడా రాలే క్వాలిటీ. అన్నీ అరగసాము అనే బాబాయ్. చూద్దాం ఒకసారి మనకు కూడా ఏదైనా చిన్నది ఆ టైప్లో ఏమైనా దొరికితే ఏందా మనం ఇప్పించిన టైప్లో. దూడలు అయితే రాలేదు అసలు ఏమి. అసలు బేరాలే జరగట్లా. నాకు తెలిసి వాళ్ళు తెచ్చిన డెనికి తీసుకెళ్ళిపోతారు. పెద్దగా చాలా తక్కువ బేరగాలి అలా నష్టపోయినట్టే. కొనుక్కొని వాళ్ళు రేట్లు తక్కువ కొనుక్కొని మార్కెట్ అసలు పూర్తి డల్ అండి. ప్రతి వారం అదిగోండి ఆ పైన చూసారా కనబడుతుంది ఆ ఏరియా ఫుల్ దూడలతో నిండిపోయేది. ఈ వారం చూడండి మొత్తం ఒక 10 ఉంటాయేమో. చూద్దామన్నారు మంచి దూడ అప్పుడు కూడా. అయితే మార్కెట్ ఇలా ఉండటం వల్ల మళ్ళీ ఏదైనా సింగిల్ దూడ చిన్నవి తక్కువ తీసుకుందాం అనుకో మాత్రం బెనిఫిటే. ఏబీసీ కంటిన్యూగా వస్తూ ఉంటే ఇలాగా ఎప్పుడన్నా ఒకటి తగిలిద్ది మంచి చిన్నదే తీసుకోవచ్చు తక్కువలో, ఒక 20,000 లోపు. $46 ఫైనల్గా ఇచ్చేస్తామంటున్నాడు. లేదు యావరేజ్. వ్యవసాయానికి బాగుంటాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా 46-45 మధ్యలో
ఇంతలోనే అయిపోయినట్టు ఇంకా ఫైనల్. ఇక్కడ ఒక దూడ ఒకటి మంచిది ఉంది, చూద్దాం ఉండండి. కొంచెం ఈ సైజులో కొంచెం ఇదే ఇవ్వాల, గంటి కానింది. ఇద్దరం తీసా, ఇవ్వండి ఉంది, ఇద్దరం తీసా. ఎంత చెప్పారన్నా ఈ జత? జత 45. మనోడు సరదాగా అనలేదు కానీ 40,000 కానీ కొడు కదా. అటు ఒరిజినల్ రేట్ అనేది చెప్పలేదు వాళ్ళు. 45,000 రేటు పెట్టు. కూడా ఇది కూడా పర్లేదు, కాలు బాగా పుట్టింది, కాలు పట్టు. ఎంత కొన్నారు కానీ చెప్పు. బండ బాబు లేదు మొత్తానికి ఈ జతను సెట్ చేశారండి. ఇందాక మనం చూసిన దాన్ని దీన్ని పర్లేదు, జత కుదిరింది. రంగు కూడా మంచి రంగు, క్వాలిటీ మంచి రంగు. ఇప్పుడు కొంత 33 అంటండి. ఇది కూడా 33కి ఫైనల్ అయ్యేటట్టుంది, అయిపోయినట్టే. ఇంకా మొత్తం 66,000 పడింది. పిన్నెల్లోళ్ళు కొన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఓవరాల్గా సంత మొత్తం కవర్ చేసాము. బాగా డల్గా ఉండటం వల్ల మనకి వీడియో ఎక్కువ లెంత్ రావట్లేదు. సంత మాత్రం బాగా డల్ ఉంది. చాలామంది బేరగాళ్ళు అమ్ముడు పోక తెచ్చిన రేటు కంటే తక్కువగా అమ్ముకున్నారు బాబు. మనం చూసాం వాళ్ళ బాధలండి. మరో కొత్త వీడియోతోటి వచ్చే వారం కలుద్దామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాం. నమస్తే అండి. ఈ వారం ఇంతటితోటి ముగించేద్దాము. కంటిన్యూ చేద్దామంటే దోళ్ళు కూడా ఏం రావట్లేదు. మరో సరికొత్త వీడియోతోటి వచ్చే వారం కలుద్దామండి. నమస్తే, బాయ్ అండి.